జనసేన పార్టీ తరఫున దాదాపు మొదటి విడతగా 32 మంది అభ్యర్థుల్ని అసెంబ్లీ అభ్యర్థులుగా 32 మందిని మొదటి విడతలో, అలాగే 9 పార్లమెంట్లోకి అభ్యర్థులు మేము తెలియజేస్తానని ట్వీట్ చేశాను ఇందాక. సో నాకు దాంట్లో భాగంగా ముందు పార్లమెంట్ అభ్యర్థుల్లో ఈరోజు ఇద్దరు ఇక్కడే ఉన్నారు. ఒకరు అమలాపురం నుంచి శ్రీ డిఎంఆర్ శేఖర్ గారు, ఆల్రెడీ పార్టీలో జాయిన్ అయిపోయి పార్టీని బలోపేతం చేస్తూ రేపొద్దున రాజమండ్రి సభకు కూడా ముఖ్య భూమిక వహిస్తూ అంటే ముఖ్య పాత్రతో ముందుకు తీసుకెళ్తున్న డాక్టర్ ఆకుల సత్యనారాయణ గారు రాజమండ్రి సభ్యులు జనసేన పార్టీ తరఫు నుంచి మేము ఇప్పుడు తెలుగు విడతలు ఫైనలైజ్ చేసిన లిస్టులో ఒకరు డిఎంఆర్ శేఖర్ గారు అయితే, రెండవ వారు డాక్టర్ ఆకుల సత్యనారాయణ గారు. ఈ రెండు అమలాపురం కానీ రాజమండ్రి కానీ ముందుగా మేము జనసేన కైవసం చేసుకోబోతున్నాం. ఈరోజు జాయిన్ అవడం అనేది, డిఎంఆర్ శేఖర్ గారు జాయిన్ అవడం అనేది చాలా ఫార్మాలిటీ. యాక్చువల్గా మేము మా మనసులు ఎప్పుడో పార్టీ స్థాపించినప్పుడు మా మనసులు కలిసి ఆకుల సత్యనారాయణ గారు మా మనసులు కలిసి, ఇవన్నీ జస్ట్ ఫార్మాలిటీ. అందుకని మనస్ఫూర్తిగా మీరు పార్టీని బలోపేతం చేస్తారు. మీరు ఎంపీ అయ్యి మీరు ఇక్కడ రావాలని ఎంత కృషి చేయాలని అంత కృషి చేస్తాను. అలాగే ఆకుల సత్యనారాయణ గారి గెలుపుకి ఎంత కృషి చేయాలి మేము అందరూ మనస్ఫూర్తిగా అండగా ఉంటాను తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన పద్మలత గారికి కూడా మనస్ఫూర్తిగా మీకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ, వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి, వివిధ సంఘాల నాయకులు, ఎరుకుల సంఘం నాయకులు, యానాదుల సంఘం నాయకులు, మీకు తెలుసు లేదు యానాదులకి మేము తుపాకులు మినిమం గారికి ఇచ్చాము. నెల్లూరుకి ఎవరు నిలబడారు, నెల్లూరు జిల్లా ఎవరని అండగా ఉంటాం, గుర్తుపెట్టుకోవడం. సో మీ అందరికీ మనస్ఫూర్తిగా ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.